పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నేడు చలో హైదరాబాద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలంలోని తాజా మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. గ్రామాల అభివృద్ధి విషయంలో జరిగిన పనులకు బిల్లులు చెల్లింపులు జరగకపోవడంతో సర్పంచులు అందరూ అప్పులు పాలు కావడం జరిగిందని అన్నారు మాజీ సర్పంచులు. సర్పంచుల పదవి కాలం ముగిసి 18 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు బిల్లులు రావడం లేదని అన్నారు. ఇక పెండింగ్ బిల్లులు చెల్లింపు చేయాలని ఆలోచనతో నేడు చలో హైదరాబాద్ కార్యక్రమం ఉందని, ముందస్తు సమాచారంతో సర్పంచులను అరెస్ట్ చేయడం బాధాకరమని అన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి నిరంతరం గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర వహించిన సర్పంచులను ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. ఇప్పటికైనా సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పోలీసు వాళ్ళు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అది ఎందుకంటే ప్రభుత్వం ఏమో మీదికి పైసలు గ్రామ పంచాయతీ పైసలన్నీ మేము 10 లక్షలు 20 లక్షల లోపు ఉన్న వాళ్ళకి సర్పంచులకు పైసలు పంపించినామని చెప్తారు. మీది మాటలకు ప్రభుత్వం మాట్లాడిన దానికి ఈ మా అకౌంట్లో 0 బిల్లు ఆయన వేసినట్టు అకౌంట్లో 0 ఉంటుంది. ఇలాంటివి చేసుకుంటూ మేము దాని మీద ధర్నా చేస్తామంటే మమ్మల్ని ముందు అరెస్ట్ చేసి ఇది ఎంతవరకు కరెక్ట్? మా బిల్లులు మాకు ఇచ్చిన తర్వాత మేము ఎందుకు ధర్నా చేస్తాం, ఎందుకు రాస్తారోకలు చేస్తాం? తక్షణమే